హాయ్ మా అందరికి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనమైతే ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్ళాం. మా ఫ్రూట్ సలాడ్ అయితే చేయబోతున్నాం మనమైతే ఇంట్లో ఈరోజు. అదే పెద్ద స్టంట్ జరగబోతుంది మా చూడండి. ఇక్కడ అయితే ఫ్రూట్ షాప్ దగ్గర అయితే అన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాయి. యాపిల్, బనానా, దానిమ్మ, ఇంకోటి వచ్చేసరికి గంగూర్, అదే మామ అంగూరు అంగూరు ఇవన్నీ అయితే తీసుకుంటున్నాం మామ. తీసుకొని మనమైతే ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళాలి మామ. ఇంటి దగ్గరికి వెళ్తున్నాం చూడండి. ఆయన అయితే గంగిరెగ్గాయ కూడా అడిగాడు మావా, తీసుకుంటావా అని చెప్పేసి. ఆయన మనమైతే అదైతే వద్దులే అని చెప్పాం, టేస్ట్ అయితే బాగుండదు కదా అది వేస్తే. అందువలన అయితే మనమైతే మొత్తం ఇక్కడే చేసేసి బిల్లు మొత్తం ఇక్కడే చేసేసాం మావా. అక్కడికి వెళ్ళి ఇంకా బస్ స్టాండ్లో ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళా చూద్దాం ఏం జరిగిద్దో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయన కవర్ అయితే మన చేతిలో పెట్టేస్తున్నాడు. కవర్ అయితే మనం తీసుకొని మనమైతే వెళ్ళబోతున్నాం మా ఇంటి దగ్గరికి వెళ్ళేసి మనమైతే మా ఫ్రెండ్ గాడైతే ఇంటి తాళం అయితే తీస్తున్నాడు. ఇంటి తాళం తీస్తుంటే వాడైతే వెనక నుంచి చూడండి, వాడు ఆనందం తట్టుకోలేక నవ్వుతా ఉన్నాడు. ఇంకా ఇంట్లోకి వచ్చేసాము. వాడైతే మంచం మీద కూర్చొని మొత్తం చెక్ చేస్తూ ఉన్నాడు ఏమేమి చేయాలని చెప్పేసి. ఈడైతే చూడమ్మా సెల్ నొక్కుంటున్నాడు. ఈడైతే బాండీలు కడుగుతున్నాడు మామ. అదే దాన్ని చేయడానికి మొత్తం పాలు వేయాలి కదా దీంట్లో. పాలు బయట అన్నీ తీసుకున్నాము మామ. దీంట్లో అయితే బాదం పౌడరు అవన్నీ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మామ. ఇదిగోండి మామ బాదం పౌడరు. దీన్ని అయితే ఇప్పుడు మనం అయితే మొత్తం కట్ చేసి ప్యాకెట్లు అన్నీ ఊపావు దాంట్లో వేసాము. మన ఫ్రూట్స్ అయితే కడగబోతున్నాం మా ఫ్రెండ్ గారు అయితే. బనానా కూడా ఎవరైనా కడుగుతారా మామ, వీడైతే కడుగుతున్నాడు చూడండి. ఎమ్మటి నేను చెప్పాక బనానా తీసేశాడు. ఇంకా